రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో ల్యాండ్ ఇవ్వని రైతుల నుంచి సుమారు 1800 ఎకరాల భూసేకరణ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. రైతులకు మరో అవకాశం ఇచ్చినప్పటికీ ముందుకు రాని పక్షంలో ఇక భూసేకరణకు వెళ్లాలని ప్రభుత్వం సిఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని అమరావతి నిర్మాణానికి 29,000 మంది రైతుల నుంచి 34,000 ఎకరాలను 2014లో భూ సమీకరణ ద్వారా సిఆర్డీఏకు అప్పగించారు. అయితే 11 ఏళ్లు గడిచినప్పటికీ రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్లను పిలిచింది. వర్షాకాలం కావడంతో పనులు పూర్తిగా సాగడలేదు. అయితే రాజధానిలో కొన్ని గ్రామాల్లో రైతులు భూ సమీకరణ ద్వారా భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. అయితే వారి భూమిని భూ సమీకరణ ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించి 2017లో భూసేకరణ నోటిఫికేషన్ను వెలువరించింది. అయితే ఈ నోటిఫికేషన్లో 2013 భూసేకరణ చట్టం ప్రకారం కొన్ని నిబంధనలను పాటించలేదని హైకోర్టు స్టే ఇచ్చింది. లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసింది. దీంతో 1800 ఎకరాల భూసేకరణ నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారాయణ చొరవ తీసుకుని కొంతమంది రైతుల వద్దకు వెళ్లి భూమిని సమీకరణ ద్వారా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది రైతులు ముందుకొచ్చినా మరికొందరు భూములు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. దీంతో ప్రభుత్వం చేపట్టే పలు నిర్మాణాల మధ్య రైతులు భూములు ఇవ్వకపోవడంతో నిర్మాణాలకు అవరోధంగా మారింది. దీంతో భూసేకరణ చేయాలని మంగళవారం జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు కోరగా రైతులను విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. మీరు ల్యాండ్ పుల్లింగ్కి వస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరే బేరీ చేసుకుని ల్యాండ్ పుల్లింగ్ అయితే ల్యాండ్ పుల్లింగ్, లేదు ల్యాండ్ అక్విజిషన్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అది దాదాపు టోటల్గా 1800 ఎకరాలు ఉంటుంది, 1800 ఎకర్స్ అంతా కలిసి. మొత్తం ఈ యొక్క 217 చదరపు కిలోమీటర్లు కలిసి ఇంకా మిగిలిపోయింది కేవలం 18 ఎకరాలు. రైతులు భూ సమీకరణకు ముందుకు రాని పక్షంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వాలని సిఆర్డీఏ నిర్ణయానికి వచ్చింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ పై హైకోర్టు ఇచ్చిన స్టేలను వెకేట్ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం సిఆర్డీఏ అధికారులు సీనియర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు ప్రారంభించారు. భూసేకరణ చేస్తే ప్రభుత్వానికి తేలికవుతోందని న్యాయ నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 52వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజధాని అమరావతిలో చేపట్టే కీలక ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అయితే ఎస్పీవీ పరిధిలోకి బయో డిజైన్ ప్రాజెక్టును కూడా తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను సూచించారు. స్పోర్ట్స్ సిటీ తరహాలోనే హెల్త్ సిటీ ఏర్పాటు కానుందన్నారు. ప్రభుత్వ భవనాల సముదాయం కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అథారిటీ ఆమోదించగా రాజధానిలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం అన్ని ప్రముఖ హోటళ్లు ముందుకొచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు.